హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఇవాళ అయితే ఉలవలు చారుకి కావాలి పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నానండి. దాన్ని ముందుగా కడిగేసి ఈ విధంగా అయితే మనం ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. బాగా ఆరాలండి వీటిని. తర్వాత చూసారా ఎంత బాగా అయితే ఆరిని వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇట్లా మసాలా అయితే వేసుకోవాలండి. అయితే ముందును 6-20 దాకా మిరియాలు అయితే తీసుకోవాలి. తర్వాత జీలకర్ర అయితే వేసి వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి, స్మెల్ రావాలి. తర్వాత ధనియాలు అయితే వేసుకుని అయితే ఫ్రై చేయాలి. అట్లను కూడా బాగా అయితే వేగే కట్టలు కూడా పక్కకైతే తీసేసుకోవాలండి. తర్వాత మెంతులు ఒక స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక లాస్ట్ను ఉలవలనేవి వేయించుకోవాలండి. ఇంచుమించు మనకి ఎరుపు రంగులోకి రావాలండి. బాగా ఎరుపు కాదు, రెడ్ కలర్లోకి అయితే రావాలి. బాగా వేయించుకోవాలండి. అవి వేగినప్పుడు మనకి స్మెల్ అది వస్తుంది. దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది అది వేగిందో లేదో. సో 2 పట్ల కింద అయితే వేసుకుని అయితే వేయించుకున్నామండి మేము. ఒకసారి అయితే పట్టదు కదా. సో మీరు ఎంతమందికి ఉలవల చారు అంటే ఇష్టమో చెప్పండి. ఈ పౌడర్తో అయితే ఉలవల చారు చేసుకోవచ్చు. లేదంటే ఎండుమిరపకాయలు వేసుకుంటే కారం పొడి కూడా అయిపోద్దండి ఇది. సో ఈ విధంగా అయితే మనం బాగా అయితే వేయించుకోవాలి. టైం పడుతుంది, బాగా వేయించుకోవాలండి. సో బాగా అయితే వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారనివ్వాలి. సో చూసారా అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. చల్లారనివ్వాలి. చల్లారాక అయితే మిక్సీ పట్టుకోవాలి మనము. సో ఫైనల్గా అయితే చల్లారిపోయి ఇప్పుడు మనం ఇంకా కొంచెం కల్లుప్పు అనేది వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. పౌడర్ అయితే మెత్తగా అయితే చేసుకోవాలి. మిక్స్ అయితే చేసుకున్నాం. తర్వాత దీన్ని గాజు దాంట్లో అయితే మనం దాన్ని పౌడర్ అనేది గాజు దాంట్లో అయితే వేసుకొని బయట పెట్టేసుకోవచ్చు. సో దీంతో మనం చాలా కారం ఎండుమిరపకాయలు వేసి వేపుకుంటే కారం పొడి అవుతుంది, లేదంటే చారు అవుతుంది. అది కూడా నేను వీడియో అయితే పెడతానండి. థ్యాంక్ యూ.